2026వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన శుభతరుణంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో నూతన సంవత్సర వేడుకలు అంబరాన్నంటాయి. పిఠాపురం పట్టణంలో కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు తుమ్మల రామస్వామి బాబు ఆధ్వర్యంలో నిర్వహించిన నూతన సంవత్సర వేడుకల్లో తుమ్మల రామస్వామి బాబు పిఠాపురంలో ప్రతి ఒక్కరిని కలుసుకుని నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా కాకినాడ జిల్లా వ్యాప్తంగా జనసేన నాయకులు, కార్యకర్తలు, పిఠాపురం నియోజకవర్గ జనసేన నాయకులు, కార్యకర్తలు, అధికారులు అధిక సంఖ్యలో తరలివచ్చి కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు తుమ్మల బాబుకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ నూతన సంవత్సర వేడుకల్లో సుమారు 13,000 మందికి పైగా భోజనం మరియు అల్పాహారం ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో జనసేన పార్టీ అభిమానులు, కూటమి నేతలు పాల్గొన్నారు. जनदागो संगृह्णानीति द्वादशारत्नीर्षणा भवति संवत्सरमेवावरुन्धे मौन्ये भवति ऊर्ध्वमेवावरुन्धे चित्रा नक्षत्रं भवति चित्रं कर्म ఈరోజు జనసేన పార్టీ ఆధ్వర్యంలో పిఠాపురం నియోజకవర్గంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగింది. పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి నేను కానీ, పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి జనసేన పార్టీ కార్యకర్త, పిఠాపురం నియోజకవర్గం జనసేన పార్టీ అడ్డా అనేటువంటిది ఏ విధంగా చెప్తూ ఉంటారో పదే పదే, అది ఈరోజు పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ నూతన సంవత్సర వేడుకలు చూసిన తర్వాత పూర్తిగా మరొక్కసారి రుజువైంది. ఈరోజు ఎవరికి వారు స్వచ్ఛందంగా పిఠాపురం పట్టణంలో ఉన్నటువంటి నాయకులే కాదు, కార్యకర్తలే కాదు, వీర మహిళలు, అలాగే నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి కార్యకర్త కూడా పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ నిల్చుని ఉంటే ఏ విధంగా నూతన సంవత్సర వేడుకలు జరుగుతాయో ఆ విధంగా ఈరోజు ఇక్కడ నూతన సంవత్సర సంబరాలు జరిగాయి. అదే పవన్ కళ్యాణ్ గారు కట్అవుట్ ఉంటే చాలనేటువంటిది పదే పదే మేము చెప్తాం. తెలియని కొంతమంది మూర్ఖులు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ, నియోజకవర్గం అంతా పవన్ కళ్యాణ్ ఉంటే ఇంక పవన్ కళ్యాణ్ గారు ఎక్కడని అడిగితే దానికి అర్థం లేదు. ప్రతి ఇంట్లో పవన్ కళ్యాణ్ ఉన్నాడు పిఠాపురం నియోజకవర్గం. ఈ మరీ ముఖ్యంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ప్రతి ఇంట్లో పవన్ కళ్యాణ్ ఉన్నాడు. దేవుడు ఎక్కడున్నాడంటే ఏ విధంగా చెప్తారో, ఆ రోజు నరసింహస్వామి ఎక్కడున్నాడని అడిగితే ఆ రోజు స్తంభాలు చీల్చుకుని ఏ విధంగా వచ్చారో ఆ విధంగా ఎప్పుడు అవసరమో అప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ప్రజలకు అందుబాటులోనే ఉంటా ఉంటారు. ఏదేమైనా చాలా ఆనందం. పిఠాపురం నియోజకవర్గ ప్రజలకి, జనసేన పార్టీ నాయకులకి, కార్యకర్తలకి మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు జరుపుకుంటే ఇంత ఘనంగా జరిపించినటువంటి పిఠాపురం పట్టణ నాయకులందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, చాలా బ్రహ్మాండంగా అందరూ రావడం, ఎక్కడ ఇంతమంది సుమారు 20,000 మంది జనాభా ఇక్కడ ఈరోజు హాజరవడం జరిగింది. ఎక్కడ ఎవరికి ఏ విధమైనటువంటి ఇబ్బంది కలగకుండా అందరికీ సకల సౌకర్యాలతో ఈ వేడుకలు జరుపుకున్నాం. ఏదేమైనా పిఠాపురం ఎంత సక్సెస్ఫుల్గా ఈ కార్యక్రమం జరిగిందంటే, మా అందరూ ఆరాధ్య నాయకుడు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గ శాసనసభ్యుడిగా అయిపోయిన తర్వాత పిఠాపురం నియోజకవర్గానికి ఒక పక్క సంక్షేమం, అభివృద్ధి పరుగులు పెట్టేస్తా ఉన్నాడనేటువంటిది కారణం ఈరోజు ఈ వేడుకలు జరుగుతూ తెలుసు. అలాగే ఇంకో మరొకటి కూడా చెప్తా ఉన్నాను, పవన్ కళ్యాణ్ గారు సొంత జీతం నుండి ప్రతి నెల 45 మంది మరి ఎవరైతే
మరి దేవుని పిల్లలు ఉన్నారో దేవుని బిడ్డలుగా వారి జీతం నుంచి ప్రతి ఒక్కరికి 5,000 అందించారు. అలాగే ఇందాక చాలామంది టీచర్స్ కూడా రావడం జరిగింది. వారు అన్నారు ఎక్కడా లేని విధంగా మాకు పవన్ కళ్యాణ్ గారు గౌరవం ఇచ్చారు. మా అందరికీ ఉపాధ్యాయుల దినోత్సవం నాడు మా అందరికీ మహిళలకి టీచర్స్కి శారీలు ఇవ్వటం, మరి మగ మాస్టర్లకి బట్టలు ఇవ్వటం మాకు ఎనలేని గౌరవం తెచ్చారండి పవన్ కళ్యాణ్ గారు. ఎవరు వచ్చినా పవన్ కళ్యాణ్ గారు పదే పొగుడుతుంటే భోజనం చేయకుండానే మాకు కడుపు నిండిపోతుంది పవన్ కళ్యాణ్ గారు పొగిడితే. మా ప్రతి కార్యకర్తకి అందరికీ అలాగే మీడియా మిత్రులకి అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వకంగా పవన్ కళ్యాణ్ గారి తరఫున మా పార్లమెంట్ సభ్యులు తంగెల ఉదయ శ్రీనివాస్ గారి తరఫున మీ అందరికీ కూడా మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇక్కడ మా పార్లమెంట్ సభ్యులు తంగెల ఉదయ శ్రీనివాస్ గారు నేను కలిపి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. వారు రావాల్సి ఉండి లండన్ ప్రయాణం మీద వెళ్తాం. మరి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ప్రజలకు అందుబాటులో ఉండాలనేటువంటి ఆలోచన చేసిన దాని మీద మేము అందరం ప్రజలకు అందుబాటులో ఉండేలాగా ఈరోజు ఇక్కడ కార్యక్రమం తీసుకోవడం గ్రాండ్ సక్సెస్ అయింది. మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. పెద్ద ఎత్తున ఆలోచన చేసేటువంటి నాయకులు పవన్ కళ్యాణ్ గారు కాబట్టి ఆలోచన చేస్తాం. ఖచ్చితంగా 9, 10, 11 తేదీలో ఏదో ఒక తేదీ నాడు రావడానికి అవకాశం ఉంది పవన్ కళ్యాణ్ గారు. ఇక్కడ పండగ సంక్రాంతి పండుగ వేడుకలు కూడా ఇక్కడ త్వరలోనే జరుపుకుంటాం. జనసేన పార్టీ కూటమి నాయకులు అందరూ సార్ ఈ సంవత్సరం ఈ ఏడాది పవన్ కళ్యాణ్ గారు ఈ నియోజకవర్గం ఒకటి చెప్తున్నాను. ఏదో మేము ఏదో ఇక్కడ ఏదో నాయకులుగా సరదా పడిపోవడం తప్పించి ప్రజలందరూ పూర్తిగా పవన్ కళ్యాణ్ గారి వైపు పవన్ కళ్యాణ్ గారిని శాశ్వతంగా పిఠాపురం నియోజకవర్గంలో శాసనసభ్యుడిగా ఉండాలని పిఠాపురం నియోజకవర్గ ఓటర్లో పెద్ద మెజారిటీ ప్రజలు మా పవన్ కళ్యాణ్ గారు ఉండాలని కోరుకుంటూ ఉన్నారు. మేము ఏదో ఒక దేవుడి గుళ్ళో పూజారిలాగా పూజారి గారికి ఒప్పుకుని వచ్చి పని చేస్తాడు, ఒప్పు లేకపోతే ఇంకో పూజారి వస్తాడు. పిఠాపురం నియోజకవర్గంలో బలమైన కేడర్ ఉంది. కేడర్ ఉన్నంతసేపు పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారికి ఏం డోకలేదు. ఖచ్చితంగా అన్ని కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. ఇప్పుడు పెద్ద ఎత్తున రోడ్లు ఇస్తూ ఉన్నాం. అలాగే ఎస్సీ సోదరులకు కూడా మండలానికి 9, పిఠాపురం మండలానికి ఉప్పాడపత్తిపల్లి మండలం 9, గొల్లప్రోలు మండలం 8 సబ్సిడీ లోన్లు కూడా రిలీజ్ అయ్యాయి. అన్నీ ఒకటే ఏదేమైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ అభివృద్ధి కార్యక్రమం అయినా ఏ సంక్షేమ కార్యక్రమం అయినా పిఠాపురం నియోజకవర్గం ఒక్కటైనా అందరికన్నా ఒక ఎమ్మెల్యే కన్నా అందుకన్నా ఎక్కువ జరుగుతుంది. అది మేము హామీ ఇస్తున్నాం. ఎవరైనా మాకన్నా ఎక్కువ చేస్తే మాకు చూపెట్టండి.